శివరాత్రికి మా మామయ్య కూతురు వస్తుంది. చెక్ చేస్తే ఏమిస్తావు? లవడా. డన్. వాడెవడో నేను అది జోక్కా పెట్టాను. వాడు నేను లవడా ఇస్తానంటున్నాడు. వాడి లవడ కత్తెర పెట్టి 3 ముక్కలు నేను కొయ్యపోతే నేను భూలక్ష్మినే కాదు. ఇప్పుడు అది డిలీట్ చెయ్యకపోతే వాడికి ఆ లవడ వరకు కోస్తా నేను. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. మా ఆయన నేనేం అడిగినా కాదనడు, జస్ట్ చూద్దామంటాడు అంతే. అరే ఏంట్రా నా బతుకిలా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. నాకవదేంట్రా? నాకేం తక్కువరా? బాబా నువ్వేంటి ఇంత అందంగా ఉన్నావు? కరెక్ట్ చేతిలో పడ్డావు. ఒక్క మాట గదిలో వేసి గడపెట్టి నా గదతో అలాగే చెప్పు. అరే ఎవడైనా మా చెల్లి జోలికి వస్తే తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుక్కి. ఓకే అక్క, ఇంతకి చెల్లంటే నేనా లేకపోతే అక్క, ఇంతకి చెల్లంటే నేనా లేకపోతే ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. కసికోన కాదు, కసికోన. గుంట మంచి పొంగు మీద ఉంది. ఒకవేళ నేను సడన్ గా చచ్చిపోయినా అనుకో, అయితే నా కోసం ఏమి ఏడవకు. నీ లైఫ్ లో నుంచి ఒక పీడ వదిలిపోయింది అనుకో. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. బొగ్గలు ఏంటి మెత్తగా ఉన్నాయి, మేగడ మొక్కలాగా ఉన్నాయి. వడ్డీ పెరుగుతున్నట్టు పెరుగుతుంది నీ మీద ప్రేమ నాకు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు ముఖం మీద గుడ్డది కస్తున్నావు. ప్రసాదు ప్రసాదు కమాన్ ఏ టెన్షన్ వద్దు. లోపల వాడు ఏం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? ఎవ్రీథింగ్ చూసుకుంటా అమ్మ బాబాయ్. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. నా ముందు వెహికల్ లో ఒక అబ్బాయి వెళ్తున్నాడు, మస్తు హ్యాండ్సమ్ ఉన్నాడు. ఎవరో చూపిస్తా. ఇంతకీ ఎవరు సార్? ఎంగ వెంకట్రావు. ఎంత బాగున్నాడంటే చూడండి. నీ కళ్ళు ఉన్న కాకులు పొడిచినాయా? ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క కరిసిందా?
ఓరి నీ కొత్త గ్యాంగా నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానివిరా నువ్వు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.